రిక్వెస్టింగ్ మున్నా గారు, మీరే ముందుకు రావాలి. మున్నా గారు ఇప్పటిదాకా అందరినీ ముందు పెట్టారు కదా. కాదు, ఫోటో కావాలండి. ఇందాక నుంచి నా స్పీచ్ కన్నా నా ఫోటో అంటున్నాడు. ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, తర్వాత ఫోటో కావాలి మా వాడికి చెప్పేసాను. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వచ్చారు, మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మెయిన్ బ్యాడ్ గర్ల్స్ అన్నది సినిమా ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక ఆర్టికల్ చదివాను నేను. ప్రతి 20 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుందంట ఇండియాలో. సో అమ్మాయిల గురించి చాలాసార్లు సినిమాలకు వెళ్తాం మనం, హీరోయిన్స్ డ్యాన్స్ వేస్తే చూస్తాం, అన్నీ చేస్తాం, కానీ అమ్మాయిలతో సినిమాలు తీయడం చాలా తక్కువ. ఈ కథ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఒక 5గురికి చెప్పాను. 5 చాలా బాగుంది, ఎదిరిపోయిందమన్నా, బట్ అమ్మాయిలకు మార్కెట్ ఉంటుందా, అమ్మాయిల మీద సినిమా తీయచ్చా అని చెప్పారు. అసలు ఏ సినిమాకి మార్కెట్ ఉంది సార్ అని అడిగాను. అంటే పాట బాగుంటేనే మార్కెట్, ట్రైలర్ బాగుంటేనే మార్కెట్, లేకపోతే పెద్ద పెద్ద హీరోలు చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. సో నేను ఓన్లీ కథను నమ్మాను సార్. అంటే డబ్బులు చాలా ఎక్కువైపోతాయి కదా మొన్న అన్నారు. సో నేనే పెట్టుకుంటాను సార్ అని చెప్పి నేను నా క్లాస్మేట్స్ ఒక బ్యానర్ పెట్టి మేము ఈ మంచి కథ మేమే ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ బ్యాడ్ గర్ల్స్ అనే సినిమా చేస్తున్నాను. ఈ కథ మన అందరూ చదువుకున్నప్పుడు స్కూల్లో క్లాస్ ఫస్ట్ బెంచ్లో ఉంటారు బాగా చదువుకునే వాళ్ళు. మా క్లాస్మేట్ ఉమా అని ఒక అమ్మాయి ఉంది ఇక్కడే. సో బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కదా. సో బాగా చదువుకునే అమ్మాయిలు, ఎప్పుడు గుడ్ గర్ల్స్లో ఉన్న అమ్మాయిలు ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్లో ఉందాం అనుకుంటారు అనమాట. ఒక్క 3 రోజులు లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ, ఎర్నింగ్ మెమరీస్. సో ఒక్క 3 రోజులు సరదాగా బ్యాడ్గా ఉందామని ఇంట్లో తెలియకుండా మలేషియా జంప్ అవుతారు. ఇది స్టోరీ లైన్ బేసిక్గా. సో సో ట్రైలర్ అది చెప్తాం కాబట్టి, సో ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్లా ఉందాం అనుకున్న వాళ్ళు ఆ లైఫ్, ఆ కెరీర్ ఎలా ఉంటుంది, మారిపోతుందా అన్నది కథ లైన్. తర్వాత అమ్మాయిల్ని మనం చాలా వరకు భయంతో పెంచుతారు పేరెంట్స్. నేను అలాగే పెంచుతున్నామో తెలీదు, ఇప్పుడు మారాను. ఈ కథ రాస్తున్నప్పుడు నాలో ఒక మంచి ఫాదర్ వచ్చాడేమో అనిపించింది. అమ్మాయిల్ని భయంతో పెంచకండి, ధైర్యంగా పెంచండి అని చెప్పే కంటెంట్ ఇది. ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు అమ్మాయిలు, బ్యాంక్లో జాబులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. స్కూల్లో సైన్ టీటా కాస్ట్ టీటాలు నేర్పుతున్నారు, కానీ స్కూల్లో అమ్మాయిల్ని తను కాపాడుకునే సైన్స్ ఇంకా నేర్పించట్లేదు. మనకి డ్రిల్ పీరియడ్లో ఉంటుంది, ఇలా నేర్చుకుంటాం, అది అమ్మాయిని కాపాడుకోవడానికి సరిపోదు. సో అమ్మాయిల్ని సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఒక సబ్జెక్ట్లా పెట్టాలి. ప్రతి క్లాసులో కరాటే కానీ, కుంఫు కానీ ఒక సబ్జెక్ట్లా పెట్టాలి అని ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్. ప్రతి దాంట్లో సైన్ టీటా కాస్ట్ టీటా మన లైఫ్లో ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి నేర్పిస్తే ప్రతి అమ్మాయి తను కాపాడుకుంటుంది. సో ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ బెగ్గింగ్ ఇండియన్ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండ్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అండ్ ఇండియాలో సీఎంలు అందరు ఫోటోలు వేస్తున్నాం మన సినిమాలో. అంటే ప్రతి స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి, అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి. ఎలాగా అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి అనే ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్న మెసేజ్ చెప్తాం. అండ్ ఈ బ్యానర్ పెట్టడానికి కారణం మారుతి గారు, మారుతి, ఎస్కే అని వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ అని బ్యానర్ పెట్టారు. నేను ఎప్పుడు అనుకున్నాను, అరే నాకు మంచి ఫ్రెండ్స్ ఉండి వాళ్ళకి కూడా డబ్బులు ఉంటే నేను బ్యానర్ పెట్టచ్చని. నా ఫ్రెండ్ కవిత లండన్ వెళ్ళింది, కొంచెం సంపాదించుకుంటుంది. నా ఫ్రెండ్ శ్రీకాంత్, నా ఫ్రెండ్ చేసి రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించుకున్నాడు. సో అందరూ పచ్చగా ఉన్నారు. సో ఇంతమంది పచ్చగా ఉన్నప్పుడు మనం ఎందుకు తీయకూడదని చెప్పి వాళ్ళందరినీ పిలిచి కథ చెప్పి మేమందరం కలిసి సినిమా బయటికి తీసుకొచ్చాం. వన్స్ అగైన్ మారుతి గారు వీళ్ళందరూ బ్యానర్ చూసి నేను బ్యానర్ పెట్టాను. మా అందరికీ మీ సపోర్ట్ కావాలి. ట్రైలర్, సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. అండ్ డెఫినెట్గా నీలి నీలి ఆకాశం లాంటి మంచి సాంగ్ మళ్ళీ వస్తుంది. ఆ సాంగ్ నచ్చితే మళ్ళీ రండి. మేము ఎన్ని చెప్పినా మా ట్రైలర్, మా సినిమా కంటెంటే మీకు నచ్చుద్ది, అప్పుడే మీరు వస్తారని నాకు తెలుసు. ఐ రెస్పెక్ట్ యువర్ మనీ, ఐ రెస్పెక్ట్ యువర్ టైం. దాని తగ్గట్టు మంచి సినిమా తీసాం మేమందరం. అండ్ ముందు చాలా ప్రమోషన్ ప్రోగ్రామ్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెప్పాలి, నా బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో. నా 2 పెద్ద సినిమాలు ఆగిపోయాయి, చాలా పెద్ద సినిమా అనమాట. అప్పుడు బుచ్చి దగ్గరికి వెళ్ళి చిన్న సినిమా తీద్దాం అనుకుంటున్నాను, తీయచ్చా లేదా నువ్వు చెప్పు అని చెప్పి నేను కథ చెప్పాను. ఇది చిన్న సినిమా అని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పాడు అనమాట. ఇంత మంచి సినిమా, ఇది చిన్న సినిమా కాదు అన్నా, చాలా పెద్ద సినిమా అని నా ఎదురుగా దేవుడికి దండం పెట్టి ఒట్టేసి చెప్తున్నాను, ఇది చాలా చాలా మంచి సినిమా
అన్ని నా పాటలు నా ఫుటేజ్ అన్నీ బుచ్చిబాబు చూపించాను. బుచ్చి చాలా చాలా థ్యాంక్స్. నువ్వు ఫస్ట్ అన్నావు కాబట్టి నేను ఈ సినిమా చేశాను. సుకుమార్ గారికి కూడా టైటిల్ చెప్పి అబ్బా అదిరిపోయింది మొన్న టైటిల్ అన్నారు. సో వీళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మెయిన్ ఈ నలుగురు, ఈ ఇద్దరు లైఫ్లో మర్చిపోలేను. వీళ్ళందరినీ చాలా చాలా బాగా చేశారు. వీళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక్కొక్క రోజు పడుతుంది. సో మీ టైం అయిపోతుంది కాబట్టి తర్వాత చెప్తాను. చెప్పమ్మా. సో మళ్ళీ థ్యాంక్ యూ. మీ టైం ఎక్కువ తీసుకున్నట్టే ఏమనుకోవద్దు. అన్నీ కవర్ చేసేలా లేకపోతే కొన్ని మర్చిపోయి ఉంటాను. తర్వాత మళ్ళీ వాట్సాప్ స్టేటస్లో పెడతాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. Yeah. 1 minute. I mean, Indaka, I forgot mentioning the special guests who came for the event today. Krishna Chaitanya sir, Chandu Mondeti sir, Shiva Nirvana sir. Thank you so much for your support. It really means a lot. Thank you. థ్యాంక్ యూ సో నేను కూడా మచ్. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను నా డైరెక్టర్ ఫ్రెండ్స్కి. ఇలా చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చి చాలా సపోర్ట్ చేశారు. ఇక ముందు ఫంక్షన్స్ కూడా ప్రతి డైరెక్టర్ వచ్చి, అంటే నా సినిమా ఇంతమంది డైరెక్టర్కి నచ్చింది అని చెప్తే ఆడియన్స్గా మీరు నమ్ముతారు నాకు తెలుసు. నేను కంటెంట్ అందరికీ చూపించే ఈ స్టేజ్కి పిలుస్తున్నాను. అందరికీ పాటలు చూపించాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సూపర్ మున్నా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ని ఎంతో ఎంటర్టైనింగ్గా సెన్సిబుల్గా కూడా చెప్పబోతున్నారు అని అర్థమైంది మీ మాటల్లో. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇంకోటి, నా సినిమాకి అమ్మాయిల సినిమా కదా, సో అమ్మాయిలనే పెట్టుకున్నాను నేను. కాస్ట్యూమ్ డిజైనర్ రోజా, మర్చిపోయినమ్మా, సారీ ఏమనుకోవద్దు. దాని నుంచి కోపంగా కనబడుతున్నావు, నీ ఫేస్ కనబడుతుంది. తర్వాత పిఆర్ఓ తేజు. అమ్మాయిల సినిమాకి అమ్మాయిలే ఉంటే బాగుంటుంది అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద అందరినీ పెట్టుకున్నాను. ఇంట్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సర్ప్రైజ్ ఏంటంటే స్రవంతి చేసింది, యాంకర్ స్రవంతి చాలా బాగా చేసింది. దాన్ని చాలా సపోర్ట్ చేసింది. తన గురించి ఫ్యూచర్లో ఇంకా చెప్తాను. అండ్ తేజు, నువ్వు ఫోన్ పెట్టేస్తే నీ గురించి కోరుతున్నాను. థ్యాంక్ యూ తేజు. సో చాలామంది అమ్మాయిలు, చాలామంది గుడ్ గర్ల్స్ నన్ను సపోర్ట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, రేణు దేశాయ్ గారు ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేశారు. రేణు దేశాయ్ మేడం చాలా థ్యాంక్స్. కథంతా విన్నాక యాజ్ ఎ మదర్ ఆఫ్ ఎ డాటర్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిలిం అని రేణు దేశాయ్ గారు ఈ సినిమాలో చేశారు. మేడం చాలా థ్యాంక్స్. అండ్ ఫ్యూచర్ ఫంక్షన్లో వస్తారు ఆవిడ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.